సోమవారం దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీర్తి అంతం లేనిది. వారు అందించిన పరిపాలన, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి వారు చేసిన సేవలు తరతరాలకు ఆదర్శం. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. వారికి మా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. కార్యక్రమ నిర్వాహకులు బాలుగారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక స్వర్ణ యుగంలా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటూ వారికి ఘన నివాళులు మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి ముఖ్య అతిథిగా విచ్చేసి చిలుకూరు బాలు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్క పేద, మధ్యతరగతి, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఆ పథకాలను వినియోగించుకునే విధంగా ఉన్నాయి. ఎన్ఎస్యుఐ జిల్లా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బంగారుగడ్డ యువకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి, దివంగత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ రోజు వరకు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అనడంలో అతి దూరం చేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అవే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు. అవే కాకుండా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుద్ది. ఇవన్నీ మనం కొనియాడుకుంటూ ఇదే విధంగా ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అదే విధంగా ఆదరించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. अमर है వైఎస్ రాజశేఖర్ రెడ్డి,